ఆత్మదీపోభవ. ఎవరికి వారే మార్గదర్శకులుగా మారే స్థాయికి చేరుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ప్రతి వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకునే సామర్థ్యాన్ని అందుకోవాలి. ఇందుకు గురువు దారి చూపాలి. గురువు ఆచరిస్తాడు, శిష్యుడు అనుసరిస్తాడు. అలా గురువు చూపిన దారిలో పురోగమించి ఎందరో శిష్యులు తమ జీవితాల్ని చరితార్థం చేసుకున్నారు. ఆ పరంపరలో ఎంతోమంది గురువులు దీపస్తంభాలై వెలుగుదారుల్ని ఆవిష్కరించారు. ఆ నేపథ్యంలోని సిద్ధ గురువు దత్త సాంప్రదాయ యోగి శ్రీ సాధు సంత్ గణేష్ మహారాజ్. ఆయన స్థాపించిన ఆశ్రమం మహారాష్ట్ర నాసిక్లో నెలకొని ఉంది. గణేష్ మహారాజ్ 1849 సంవత్సరంలో దత్త జయంతి మార్గశిర పౌర్ణమి నాడు అభిజిత్ ముహూర్తంలో, అంటే సరిగ్గా మధ్యాహ్నం 11 గంటలకు జన్మించారు. శ్రీక్షేత్రంగా వ్యవహరించే గానుగాపూర్లో భీమ అమర్జ నదీ సంగమ ప్రదేశంలో కారణజన్ముడిగా ఆయన అవతరించాడు. గణేష్ బాబా పూర్వీకులందరూ గొప్ప ఆధ్యాత్మిక సంపన్నులు. ఆయన తండ్రి, తాత, ముత్తాత ఇలా 5 తరాల నుంచి దత్తోపాసన వారి వంశంలో నిరంతరాయంగా కొనసాగుతోంది. వారి ఆధ్యాత్మిక కృషికి ఫలితంగా అన్నట్టుగా దత్త జయంతి నాడే గణేష్ జన్మించారు. దత్త సాంప్రదాయ గురు పరంపరలో ఒకరైన శ్రీ నరసింహ సరస్వతి ప్రత్యక్ష కృపా విశేషం చేత గణేష్ జన్మించారు. గణేష్ బాబా ఆధ్యాత్మిక సంవిధానంతో ముడిపడిన ఈ ఆశ్రమం నాసిక్లో పూణే రహదారికి సమీపంలో ఉంది. ఆధ్యాత్మిక ప్రశాంతతకు అచ్చమైన చిరునామాగా ఈ ఆశ్రమం గోచరమవుతుంది. దత్త సాంప్రదాయాన్ని పరిపూర్ణంగా అనుసరించే ఈ ఆశ్రమంలో గురుసేవ, నామస్మరణ, సన్యాస జీవనం, ఆరాధనా పరంపరలు కొనసాగుతుంటాయి. నాసిక్లోని దత్త సాంప్రదాయ దిగంబర గణేష్ మహారాజ్ ఆశ్రమం ప్రకృతి పరవశించిన రీతిలో దర్శనమిస్తుంది. ఆశ్రమం చుట్టూ పరుచుకున్న ఆకుపచ్చదనం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. మొక్కలు, చెట్లతో, పక్షుల కిలకిలా రావాలతో ఒక సౌందర్యాత్మక ఆహ్లాదమయ వాతావరణం ఆశ్రమంలో ఆవిష్కారమవుతుంది. ఆశ్రమంలో త్రికాలాల్లో ఆరాధనలు కొనసాగుతాయి. ప్రతిరోజూ ఉదయం సుప్రభాతం, నామస్మరణ, ధ్యానం, హారతి, నైవేద్యం వంటి ప్రక్రియలు, మధ్యాహ్న సమయంలో హారతి నివేదనలు, సాయంత్రం హారతితో పాటు భజనలు, పూజావిధి, ప్రసాద వితరణలు కొనసాగుతాయి. దత్త సాంప్రదాయాల మూలసూత్రాన్ని ఈ ఆశ్రమం ప్రతిఫలిస్తుంది. గురువును పరమాత్మ స్వరూపంగా భావిస్తూ సమాధిని జీవంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఆరాధించడం ఇక్కడ సాంప్రదాయం. నామస్మరణ, గురుసేవ, ధ్యానం ఇవన్నీ కలిసి సమగ్ర ఆరాధనగా భావిస్తారు. భక్తులు గణేష్ మహారాజ్ కృపతో ఆంతరంగికమైన శాంతిని పొందాలని ప్రార్థిస్తారు. పండుగలు, పర్వదినాలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో ఆశ్రమం మరింత సందడిగా ఉంటుంది. ముఖ్యంగా దత్త జయంతి, గురుపూర్ణిమ పర్వదినాల్లో ఈ ఆశ్రమంలో పండుగ వాతావరణం ఉంటుంది. గురు పాదుక పూజ, అర్చనలు, భజనలు నిర్వహిస్తారు. దత్త జయంతి నాడే గణేష్ మహారాజ్ జయంతి కావడంతో మరింత విశేషంగా ఈ పర్వాన్ని ఇక్కడ ఆశ్రమ నిర్వాహకులు నిర్వహిస్తారు. దీపారాధనలు, అన్నదానాల్ని, సేవా కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తారు. వినాయక చవితి పర్వదినాన్ని ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అమావాస్య, పౌర్ణమి తిథుల నాడు భక్తులు ఈ ఆశ్రమానికి అధికంగా విచ్చేస్తారు. ప్రత్యేక ధ్యానాలు, దీపోత్సవాల్ని నిర్వహిస్తారు.
ఈ ఆశ్రమం ఆధ్యాత్మిక సామూహిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుంది. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే దత్తాత్రేయమహం భజే. జగదుత్పత్తి కర్త్రే చ స్థితి సంహార హేతవే భవనాశ. దత్త జయంతి రోజున జన్మించిన గణేష్ మహారాజ్ తన ఆవిర్భావ వృత్తాంతాన్ని ఓ సందర్భంలో వెల్లడించారు. మార్గశిర పౌర్ణమి నాడు ఆయన తల్లిదండ్రులు ఒక ఎడ్ల బండిలో ఔదంబర అస్థి నుంచి గానుగాపూర్కి వెళుతున్నారు. ఆ సందర్భంలో ఆయన తల్లి నిండు గర్భిణి. గానుగాపూర్ సమీపించగానే ఆమెకి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ పరిస్థితుల్లో గణేష్జీ తండ్రి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఆ తరుణంలో దత్తాత్రేయ స్వామిని ప్రార్థించారు. ఇంతలో ఆకస్మికంగా కాషాయంబరధరి అయిన ఓ సన్యాసి ఆ మార్గంలో వెళుతూ అక్కడి పరిస్థితిని గమనించారు. పురిటి నొప్పుల వేదనను అనుభవిస్తున్న ఆ మహిళ గళసీమలో రుద్రాక్షమాలిక వేసి తన చేతిలో ఉన్న దండాన్ని ఆమె శిరస్సుపై ఉంచి మంత్రజపం చేశారు. అంతే, అకస్మాత్తుగా ఆమె నొప్పులు మాయమయ్యాయి. ఆమె వదనం ప్రశాంతమైంది. కాసేపటి తర్వాత 12 మగ శిశువుకు ఆమె జన్మనిచ్చింది. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు దత్తస్వరూపుడైన నృసింహ సరస్వతి అని ఆ దంపతులు తెలుసుకున్నారు. ఆ బాలుడు కారణజన్ముడని, అతడిని జాగ్రత్తగా చూసుకోమని 7 సంవత్సరాలు నిండిన తర్వాత తన సమక్షానికి తీసుకురమ్మన్నారు. దత్తాంశతో ఆ శిశువు జన్మించినట్టు నృసింహ సరస్వతి వెల్లడించారు. భవిష్యత్తులో ఆధ్యాత్మికవేత్తగా, సన్యాసిగా సమాజాన్ని ప్రభావితం చేస్తాడని పేర్కొన్నారు. అతడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, తన ఆశీర్వాదాలు ఆ బాలుడిపై నిరంతరం ఉంటాయని నృసింహ సరస్వతి అన్నారు. నృసింహ సరస్వతి ఆదేశం మేరకు 7 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ బాలుడిని ఆయన సమక్షానికి తీసుకువెళ్లారు. బాలుడిని ఆశీర్వదించి గణేష్గా నామకరణం చేశారు. బాల్యంలో విద్యలో ఎంతో ప్రతిభ కనపరిచాడు చిన్నారి గణేష్. బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఆ తర్వాత బిఏలో ఉత్తమ శ్రేణి మార్కులు సాధించారు. ముంబైలోని విల్సన్ కళాశాలలో సంస్కృతం, ఫ్రెంచ్ మాధ్యమంలో ఎంఏ పూర్తి చేశారు. 20 సంవత్సరాల వయసుకే అదే కళాశాలలో ఫ్రెంచ్ సంస్కృత ప్రొఫెసర్గా నియమితులయ్యారు. అయితే ఆ ఉద్యోగ జీవితం ఆయనకు మానసిక సంతృప్తినివ్వలేదు. తన ఆధ్యాత్మిక అన్వేషణ కోసం ఆయన హిమాలయాలకు వెళ్లాలని నిశ్చయించుకుని అందుకు నృసింహ సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన తథాస్తు అన్నారు. 12 సంవత్సరాల పాటు హిమాలయాల్లో తపస్సు చేశారు. ఎందరో గురువుల్ని కలుసుకున్నారు. మంత్రదీక్ష పొందారు. శ్రీ సదానంద సరస్వతి ద్వారా వేదాలు, ఉపనిషత్తులకు సంబంధించిన జ్ఞానాన్ని పొందారు. నృసింహ సరస్వతి ఆదేశం మేరకు సమాజంలో ఆధ్యాత్మిక భావాలు పరివ్యాప్తం చేయడానికి తన జీవితాన్ని గణేష్ మహారాజ్ అంకితం చేశారు. అసేతు హిమాచలం పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. ఎందరికో జ్ఞానదీప్తిని అనుగ్రహించారు. శ్రీ దత్త మహారాజుగా ఆయన భక్తులతో ప్రణతులు అందుకున్నారు. సాక్షాత్తు దత్తావతార స్వరూపుడిగా గణేష్జీ కీర్తి పొందారు. బాబాగా భక్తులు ఆయనను ఆప్యాయంగా పిలుచుకునేవారు. ఆయన తన జీవితంలో 1008 సార్లు దత్త చరిత్రను సంపూర్ణంగా పారాయణం చేశారు. గురుచరిత్ర, నవనాథ్ భక్తిసారా అనే గ్రంథాలు ఎంతో మహిమాన్వితమైనవని ఆయన పేర్కొన్నారు. శాంతి, ధ్యానం, భక్తి అనే 3 సూత్రాలపై ఈ ఆశ్రమం వ్యవస్థ ఆధారపడి ఉంది. కుటుంబ వారసత్వంగా లభించిన ఆధ్యాత్మిక చైతన్యంతో గణేష్ మహారాజ్ తన జీవిత గమ్యాన్ని నిర్దేశించుకున్నారు. దత్త సాంప్రదాయంలోని ఎందరో గురువులు, మహనీయుల వలె బాల్యం నుంచే ఆధ్యాత్మిక ప్రవృత్తితో జీవించారు.
బాల్యం నుంచే లౌకిక జీవితంపై విరక్తిని పెంచుకుని చింతనా మార్గం వైపు ఆకర్షితులయ్యారు. నిరంతరం ధ్యానం, తపస్సు, సేవ వంటి మార్గాల్ని అవలంబించి సాధకుడిగా పరిపూర్ణ స్థితిని పొందారు. గణేష్ బాబా సమాధి మందిరం ఆలంబనగా చేసుకుని నిర్మితమైన ఈ ఆశ్రమం విశాలమైన ప్రదేశంలో నెలకొని ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా రూపుదిద్దుకున్న ఈ ఆశ్రమ పరిసరాలు భక్తుల్ని, సందర్శకుల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. ఆశ్రమంలో స్వాగత తోరణం భక్తులకు శుభాహ్వానం పలుకుతున్న రీతిలో గోచరమవుతుంది. ఆశ్రమంలోకి ప్రవేశించగానే భక్తులు కూర్చుని ధ్యానం చేసుకోవడానికి అనువుగా ప్రత్యేక స్థలం ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ప్రధాన సమాధి మందిరం దర్శనమిస్తుంది. ఈ సమాధి మందిరం ఆశ్రమంలో ప్రధాన కట్టడం. గణేష్ బాబా మహారాజ్ సమాధిపై ఈ మందిరం నిర్మితమైంది. ఈ సమాధిపై గణేష్ మహారాజ్ విగ్రహాకృతి గోచరమవుతుంది. అలాగే దత్తాత్రేయ స్వామి, దత్త సాంప్రదాయానికి సంబంధించిన పలువురు గురువుల విగ్రహాలు, చిత్రపటాలు ఆశ్రమంలో వివిధ ప్రదేశాల్లో నెలకొని ఉంటాయి. సమాధి మందిరం దీపాలతో, పుష్పాలతో అలంకృతమై ఉంటుంది. భక్తులు నిశ్శబ్దంగా స్వామీజీ సమాధి ముందు ఆసీనులై ధ్యానం చేస్తారు. దిగంబర దిగంబర, దత్తావతార సద్గురు సిద్ధ దిగంబర, గణేష్ మహారాజ్ దిగంబర అనే నామస్మరణ చేస్తారు. సంత్ సద్గురు గణేష్ మహారాజ్ అనుగ్రహించిన సందేశాలు, ఉపదేశాలు, బోధనలు ఆధ్యాత్మిక సత్యాల్ని ఆవిష్కరిస్తాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నిరంతరం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. గురువుపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించాలి. నామస్మరణ ద్వారా ఆత్మశుద్ధిని పొందాలి అని ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. నామస్మరణం ధన్యోపాయంగా ఆయన చెప్పారు. మీకు ఇష్టమైన భగవన్నామాన్ని నిరంతరం మౌనంగా జపిస్తుండడం వల్ల ప్రతికూలమైన ఆలోచనల వైపు మనసు మళ్లదు. మనసులో కలుషిత భావాలు దరిచేరవు. అంతరంగ శాంతి పెరుగుతుంది. మనసు నిర్మలంగా మారుతుందని గణేష్ మహారాజ్ ఉపదేశించారు. ధ్యానం ద్వారా అంతరంగ శుద్ధిని సాధించవచ్చు. నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టి అంతర్ముఖులు కావడం ద్వారా ఆత్మ చైతన్యాన్ని సాధించవచ్చు. ధ్యానం సాధకులను అంతరంగిక ప్రయాణాన్ని చేయిస్తుంది. ప్రపంచంలోని అశాశ్వత విషయాలపై అధిక ఆసక్తిని కనబరచరాదు. సాధారణమైన, నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగించాలి. ఆధ్యాత్మిక సాధనలో జీవితాన్ని మమేకం చెయ్యాలి. సహనం, సత్యనిష్ట, సాధు ప్రవర్తనల్ని అవలంబించాలి. విలువలతో కూడిన జీవనాన్ని కొనసాగించాలి. ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని సత్య మార్గంలో పయనించాలి. త్వరగా ఫలితాలు రావాలని ఆశించకుండా సహనంతో సాధన చెయ్యాలి. ఇతరులకు సేవ చేయడం, సహాయం అందించడం దైవ సేవతో సమానం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడానికి మించిన అర్చన మరొకటి లేదు. ఆపన్నులకు సహాయం చేయడం అంటే ఆ పరమాత్మను ప్రత్యక్షంగా ఆరాధించడమే. ప్రతి వ్యక్తి తన నిత్య జీవితంలో కొంత సమయాన్ని సేవాభావానికి సమర్పించడం ద్వారా వారి జీవనాన్ని చరితార్థం చేసుకోవచ్చని సంత్ గణేష్ మహారాజ్ సందేశమిచ్చారు. సంత్ గణేష్జీ మహారాజ్ ఎన్నో గ్రంథాల్ని రచించారు. శ్రీ గోరక్ష మహత్యం, పండరీ మహత్యం, మంత్రసాగర్, స్తోత్ర పరిమళ్ వంటి గ్రంథాలు ఎంతో ఖ్యాతిగాంచాయి. మహారాష్ట్రలో ఉన్న ప్రసిద్ధ అష్టవినాయక క్షేత్రాలకు సంబంధించిన పరిక్రమ దాదాపు 700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ పరిక్రమను ఆయన దీక్షగా 108 సార్లు
పాదయాత్రగా నిర్వహించారు. అలాగే 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను పాదయాత్ర ద్వారా దర్శించారు. గిర్నార్ పర్వత క్షేత్రాల దర్శనాన్ని 12 సార్లు పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా అష్టదిక్కుల్లో ఉన్న క్షేత్రాలను దర్శించారు. జమ్మూ వైష్ణోదేవి నుంచి రామేశ్వరం వరకు, గంగాసాగర్ నుంచి ద్వారక వరకు పర్యటించారు. అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో పర్యటించారు. అక్కడ ఉన్న హిందూ దేవాలయాన్ని దర్శించారు. తన జీవిత కాలంలో ఆయన మొత్తం 229 యాగాలు నిర్వహించారు. సాధనా చతుష్టయం అంటే ధ్యానం, జపం, పూజ, యాగం ఈ 4 సమర్థంగా నిర్వహించడం ద్వారా ఆయన పరిపూర్ణ ఆధ్యాత్మిక సాధకుడిగా కీర్తి పొందారు. బాబాజీకి పతంగులు ఎగరవేయడం అంటే ఎంతో ఆసక్తి. ఎన్నో గంటల తరబడి ఆయన ఉత్సాహంగా గాలిపటాల్ని ఎగరవేసేవారు. పతంగులు ఎగరవేయడం అంటే అది కేవలం క్రీడా వినోదం కాదు, ఇందులో ఎంతో ఆరోగ్య విజ్ఞానం ఉందని ఆయన వివరించారు. గాలిపటాల్ని ఎగరవేయాలంటే మన శిరస్సు ఊర్ధ్వముఖంగా ఉండాలి. ఆ సందర్భంలో మన మెదడుకు ఎక్కువగా రక్త సరఫరా జరగడం వల్ల నాడీ మండలం ఉత్తేజితమవుతుంది. దీనివల్ల దేహ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే గాలిపటాల్ని ఎగరవేయడం వల్ల ఉత్సాహంతో పాటు ప్రతికూల ఆలోచనలు తొలగి సానుకూలమైన ఆలోచనలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. గణేష్ బాబాజీ 1997 సంవత్సరం ఆగస్టు 22 శ్రావణ బహుళ పంచమి నాడు సిద్ధి పొందారు. శతాధిక వయస్కుడైన బాబాజీ పరమపదించేంత వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. నిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో చేసే యోగ సాధన, సాత్విక ఆహారం, ధ్యానం, జపం, నామస్మరణ, ప్రశాంతమైన జీవనం వల్లే తనకు ఆరోగ్య లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. దిగంబర అంటే దిక్కులనే అంబరంగా చేసుకుని విశ్వవ్యాప్తమైన అనంత చైతన్యంతో వ్యవహరించే మహాయోగి అని అర్థం. దత్తాత్రేయ స్వామిని దిగంబర అవధూతగా వ్యవహరిస్తారు. ఆ పరంపరలోనే దత్త సాంప్రదాయ యోగుల్ని, సాధకులను దిగంబర సాధు పుంగవులుగా పేర్కొంటారు. ఆ పరంపరలోని దివ్య యోగ సాధకులు శ్రీ సంత్ సద్గురు సిద్ధ దిగంబర గణేష్ మహారాజ్. నాసిక్ త్రయంబకంలో జన్మించిన గోదావరి గలగల సవ్వడుల వలె గణేష్ మహారాజ్ బోధించిన ఆధ్యాత్మిక సందేశాలు నేటికి నిరంతరం సాధకుల్ని, శిష్యుల్ని, భక్తుల్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ప్రపంచపు గందరగోళాల మధ్య శాంతి కావాలనుకునేవారికి ఈ ఆశ్రమం ఒక అపురూప ఆశ్రయం. గురువు చరణాల దగ్గర కూర్చొని అంతరంగ వీక్షణతో సాధన చేసేవారికి అపురూప ప్రశాంతత లభిస్తుంది. అంతరంగంలో సరికొత్త వెలుగు సాకారమవుతుంది. అనిశ్చితి తొలగుతుంది. అకారణ భయాలు దూరమవుతాయి. ఆందోళనలు కరిగిపోతాయి. ఈ ఆశ్రమ దర్శనం భక్తులకు దివ్యానుభూతి మార్గాన్ని అందిస్తుంది. మనల్ని మనం గుర్తుంచుకునే మహదవకాశాన్ని కలిగిస్తుంది. మనసును ప్రశాంతంగా మార్చి జీవన సత్యాల్ని ఆవిష్కరింపచేస్తుంది. భక్తి మార్గంలో పయనించే వారికి ఈ ఆశ్రమం శాశ్వత ప్రేరణగా నిలుస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.